పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ముప్పై దేశాలు @టార్గెట్ చైనా. చైనా అధికార దుర్నీతికి చెప్పుదెబ్బ. చైనాకు ఊహించిన విధంగా ఎదురుదెబ్బ. దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్ హవాపై. భారత్కున్న ఆధిపత్యాన్ని దెబ్బకొట్టడానికి కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్న చైనాకు ఊహించిన విధంగా మరోవైపు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. దక్షిణ చైనా సముద్రంపై డ్రాగన్ దేశం పెత్తనం ఎంతమాత్రం చెల్లనేరదని స్పష్టం చేస్తూ అమెరికాతో సహా 14 దేశాలు బహిరంగంగానే ప్రకటించడం, మరోవైపు అదే సాగర జలాలు ప్రాదేశిక సరిహద్దులుగా ఉన్న దేశాలతో సహా 37 దేశాలు చైనా చెలాయిస్తున్న పెత్తనాన్ని సవాల్ చేయడం చైనాకు ఊహించని శరాఘాతంగా అంతర్జాతీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం మధ్య ఉన్న కీలక ప్రాంతాన్ని దక్షిణ చైనా సముద్రంగా వ్యవహరిస్తుంటారు. ఈ సముద్రం చుట్టూ చైనాతో పాటు తైవాన్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా, బ్రునై, ఫిలిప్పీన్స్ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నీ దక్షిణ చైనా సముద్రంలో తమ ప్రాదేశిక జలాలు ఉన్న ప్రాంతం తమ ఆధిపత్యంలో ఉందన్న తమకు తాము ప్రకటించుకున్నాయి. అయితే వీటిని ఖాతరు చేయకుండా దక్షిణ చైనా సముద్రాన్ని తానే రారాజుగా ఉన్నట్లు దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తుంది. వాస్తవానికి కొన్ని దశాబ్దాల క్రితం అంటే 1939 నుంచి రెండో ప్రపంచ యుద్ధం కాలం వరకు ఈ సముద్ర ప్రాంతం జపాన్ ఆధీనంలో ఉండేది. అయితే రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఓటమి తర్వాత ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలో తెచ్చుకుని ఎత్తుగడలు వేసి విజయం సాధించింది. దక్షిణ చైనా సముద్ర జలాల్లో తన యుద్ధ నౌకలను పంపడంతో పాటు ఆ సముద్ర పరిధిలో ఉన్న 30 లక్షల చదరపు కిలోమీటర్ల అధిక భాగం తనదేనని చూపించేలా అన్ని ద్వీపాలను ఒకే సరళ రేఖపై చూపిస్తూ తనకు అనుకూలంగా ఓ మ్యాప్ను విడుదల చేసింది. అప్పటి నుంచి దక్షిణ చైనా సముద్రంలో ఇతర దేశాలను అడుగుపెట్టడం లేదు. ఇన్నాళ్ళు చైనా దురాక్రమణకు ఇప్పుడు ఆ ప్రాంతంలోని దేశాలు తిరస్కార ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో చైనా విస్తరణ, ఆధిపత్య ప్రయత్నాలు అంతర్జాతీయ సాగర చట్టాలను ఉల్లంఘించేలా ఉన్నాయని అమెరికా, బ్రిటన్, మరో 12 దేశాలు తప్పుపట్టాయి. చైనా వ్యవహరిస్తున్న తీరు ప్రాంతీయ సమగ్రత, సుస్థిరతలకు విఘాతం కలుగుతుందని ఆరోపించారు. చైనా చర్యలను ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఐక్యరాజ్య సమితి సముద్ర చట్టాలు, ఒప్పందాల ప్రకారం నార్వే రాజధాని హెగ్లో ఉన్న అంతర్జాతీయ వివాదాల పరిష్కార న్యాయస్థానం ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ 2016 జూలై 12న వెలువరించిన తీర్పును ఆ సంయుక్త ప్రకటన ప్రస్తావించారు. చైనా ప్రాదేశిక జలాలకు వెలుపల ఉన్న దక్షిణ చైనా సముద్ర జలాలు, ఆ ప్రాంతంలో వనరులపై చైనాకు ఎలాంటి హక్కు, అధికారం లేవని ఆనాటి తీర్పులో అంతర్జాతీయ ట్రిబ్యునల్ విస్ఫుటంగా ప్రకటించింది. ఆ జలాల్లో ఫిలిప్పీన్స్ చైనా అడ్డుకోవడానికి కూడా తప్పుపట్టింది. ఈ తీర్పు వచ్చి 10 ఏళ్లైన సందర్భంగా చైనాను మరోసారి హెచ్చరించడానికి అగ్రదేశాలు ఈ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇటీవల కాలంలో దక్షిణ చైనా సముద్ర జలాల్లో విధులు నిర్వహిస్తున్న ఫిలిప్పీన్స్ కోస్ట్ గార్డ్ నౌకలపై చేపల వేట సాగించే ఆ దేశ మత్స్యకారులపై చైనా సైనిక బలాలు భౌతిక దాడులకు దిగుతూ వేధిస్తున్నాయి. ఈ ఘర్షణాత్మక వాతావరణం చివరికి యుద్ధానికి దారితీసేలా ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ 12 దేశాలతో పాటు 27 దేశాల్లో కూటమి అయిన EU కూడా చైనా తీరును గర్హిస్తూ విడిగా మరో ప్రకటన జారీ చేసింది. ఈ పరిణామాలు దౌత్యపరంగా చైనాకు పెద్ద దెబ్బగా విశ్లేషకులు వర్ణిస్తున్నాయి. కానీ చైనా మాత్రం తన పేడధోరణిని విడడం లేదు. ఆర్బిట్రేషన్ తీర్పును అంగీకరించకుండా అప్పుడు తన దుందుడుకు వైఖరిని పునరుద్ఘాటిస్తుంది. దక్షిణ చైనా సముద్రంపై తమదే పూర్తి హక్కు, ఆధిత్యమని, 1000 సంవత్సరాల నుంచి ఇది తమ ఆస్తిగా వస్తుందని వాదిస్తుంది. తమ భూభాగాలపై తీర్పులు చెప్పే అధికారం అంతర్జాతీయ కోర్టుకు లేదని తెగేసి చెప్పింది. అక్కడితో ఆగకుండా దక్షిణ చైనా సముద్రం మధ్యలో ఉన్న విశాలమైన ఇసుక తిన్నెలు, పగడపు దీవులకు తానే మిలిటరీ బేసులుగా మార్చేసింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ ట్రిబ్యునల్ తీర్పును అంగీకరిస్తే వాటినన్నిటిని కోల్పోవలసి వస్తుంది. మరో విషయం ఏమిటంటే ఈ సముద్ర అంతర్భాగంలో బిలియన్ బ్యారెళ్ల చముర్లు, సహజవాయు నిక్షేపాలున్నట్లు నిర్ధారణ అయింది. మరోవైపు ప్రపంచ చేపల ఉత్పత్తిలో 15% వరకు దక్షిణ చైనా సముద్రం నుంచి లభిస్తుంది. అందుకే ఈ సాగర జలాలపై తమ హక్కులు కోల్పోతే వీటినన్నిటినీ కోల్పోయినట్టేనని చైనా భావన. కాగా దక్షిణ చైనా సముద్ర జలాల్లో చైనా విస్తరణ కుట్రలో బ్రేకులు వేసేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భారత్ కూడా ఇప్పుడు వ్యూహాత్మకంగా భాగస్వామి అయింది. చైనాతో ఇబ్బంది పడుతున్న ఫిలిప్పీన్స్కు ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి పరిరక్షణ ధ్యేయంగా తన అత్యంత శక్తివంతమైన మిహ్రాజ్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులు ఇప్పటికే సరఫరా చేసింది. ఈ క్షిపణి వ్యవస్థలు ఫిలిప్పీన్స్ నేరుగా తీసుకెళ్లి చైనా కళ్ళెదుటే దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో మోహరిస్తుంది. ఈ జలాల్లో విదేశీ నౌకల స్వేచ్ఛాయుత ప్రమాణానికి వీలు కల్పిస్తూ భారత యుద్ధ నౌకలు నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. మరోవైపు క్వాడ్ కూటమి ద్వారా అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కలిసి చైనా దూకుడుకు కళ్లం వేసేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. అలాగే ఇండోనేషియాతో కలిసి హిందూ మహాసముద్రం నుంచి దక్షిణ చైనా సముద్ర జలాల్లోకి దారితీసే మలక్కా జలసంధిపై పూర్తిస్థాయి నిఘా పెట్టింది. ఫిలిప్పీన్స్ లేదా తైవాన్పై చైనా యుద్ధానికి దిగితే మలక్కా జలసంధి దాని వాణిజ్య కారిడార్ను పూర్తిగా దిగ్బంధించే విధంగా పావులు కదుపుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.